సూర్యాపేట జిల్లా కోదాడ మండలం గుడిబండ గ్రామంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. మాజీ ఎంపీపీ కవితారెడ్డి తమ స్థలాలను ఆక్రమించుకున్నారని గ్రామస్తులు ఆందోళనకు దిగారు. ఆగ్రహంతో ఇంటి గేటు తాళాలు పగలగొట్టారు. కోర్టు ఆదేశాలను సైతం ఆమె లెక్క చేయట్లేదని ఆరోపిస్తూ ఉన్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిరసనకారులను శాంతింపపరిచేందుకు ప్రయత్నించారు. ఆందోళనకారులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. తమ స్థలాలను తమకు ఇప్పించాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వ హయాంలో కవితారెడ్డి షాడో ఎమ్మెల్యేగా వ్యవహరించారనే విమర్శలు వినిపించాయి. అధికారాన్ని అడ్డం పెట్టుకుని భూ కబ్జాలకు పాల్పడ్డారని ఆరోపణలు వెల్లువెత్తాయి. తాజాగా ఆమె వ్యవహారం గ్రామంలో ఉద్రిక్తతకు దారితీసింది. నమ్మినాం వాళ్ళు తీసుకోమన్నాం. 1 ఎకరం 7 గుంటల పొలం మా దగ్గర చెల్లక్షం ఉంది. మేము వాళ్ళ కొడుకులం. మేము ఆస్తి మీద కొత్తే అదంతా మాది అని మమ్మల్ని టార్చర్ పెట్టి కొట్టుడు కొట్టించింది. ఆ ఎంపీపీ కాకముందు మీకే ఇస్తామన్నారు. మీకే ఇస్తానని చివరి లాస్ట్కి గెలిచినాక ఈ కానిస్టేబుల్ గారిని 3 పోలీస్ స్టేషన్ల జనాన్ని తీసుకొచ్చి మమ్మల్ని తడిని కొట్టి ఇదే బాయిబందులో రాచారులు గుడిసెలు మొత్తం అల్లేసి బూడిపోయారు. మమ్మల్ని కొట్టుడు కొట్టి వారం రోజులు స్టేషన్లు ఉంచారు. మమ్మల్ని ఇడిపించిన మహారాజు కూడా లేడు. ఇగో ఇది మీ సంగతి నాయన. మా తాతయ్య 4 ఎకరాల 9 గుంటల పొలం ఉంది. 4 ఎకరాల 9 గుంటలు 3 ఎకరాల 2 గుంటలకి చింతా చంద్రారెడ్డి గారికి అమ్మారు. 3 ఎకరాల 2 గుంటలు వాళ్ళు ఇళ్ల ప్లాట్ల కింద అమ్మేశారు. హానీ మీద ఎకరం ఉంది. మిగతా 3 ఎకరాల 2 గుంటలు కూడా అట్ని దాని మీద ఉండి వీళ్ళు ప్లాట్లకి అమ్మేశారు. ఆ ఎకరం 7 గుంటలు మాది ఉండటం వల్ల మేము అందరం ఇలా ఉన్నాం. పోయినసారి పోయిన గతంలో అధికార పార్టీ ఉన్నప్పుడు దీని మీదకి వచ్చి ల్యాండ్ మీదకి వచ్చి మేము ఎలా ఉంటే గుడిసెలు వేసుకొని మేము అందరం మా ట్రాక్టర్లు మా బరిగొడ్లు మా పిల్ల జల్ల అందరం ఎలా జీవిస్తున్నాం. ఆమె ట్రాక్టర్లతోటి బుల్డోజర్లతోటి రౌడీలతోటి వచ్చి దౌర్జన్యంగా వచ్చి మమ్మల్ని అందరినీ కొట్టి మమ్మల్ని బయటికి ఈడ్చి ఎలగొట్టింది సార్. మాజీ ఎంపీపీ కవితారెడ్డిపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ స్థలాలను ఆక్రమించుకున్నారని ఆరోపణ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కవితారెడ్డి ఇంటి వద్ద ఆందోళన చేస్తున్నారు గ్రామస్తులు. రైట్, దీనికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, ఇప్పుడు సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? గ్రామస్తులు ఇంకా ఇంటి వద్ద ఆందోళన చేస్తున్నారా? పోలీసులు ఏం చెప్తున్నారు? గ్రామస్తులు ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు? యువబిందు సూర్యాపేట జిల్లా కోదాడ మండలం గుడిబండ గ్రామంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. గ్రామానికి చెందినటువంటి మాజీ ఎంపీపీగా ఉన్నటువంటి కవిత తమ భూములు ఆక్రమించారని గ్రామస్తులు ఆరోపణలు చేస్తా ఉన్నారు. అయితే ఈ వివాదం కాస్త కోర్టులో నడుస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే కోర్టు స్టే ఆర్డర్ ని లెక్క చేయకుండా ఎంపీపీ కవిత వ్యవహరిస్తున్నారని గ్రామస్తులు ఒక్కసారిగా ఆగ్రహంతో ఆమె ఇంటి ముందు ఆందోళనకు దిగారు. అయితే ఆమె కవిత ఇంటికి సంబంధించిన గేటును మొత్తం కూడా ధ్వంసం చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో అక్కడికి పోలీసులు చేరుకొని వివాదాన్ని సద్దుమణిగించేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నటువంటి నేపథ్యంలో పోలీసులతో ఆందోళనకారులు వాగ్వాదానికి దిగారు. ఆక్రమించినటువంటి తమ భూములు తమకు ఇప్పించాలని కూడా గ్రామస్తులు అక్కడ పెద్ద ఎత్తున ఆందోళన చేస్తా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. అయితే బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కవిత షాడో ఎమ్మెల్యేగా వ్యవహరించేవారని కూడా అప్పట్లో పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. అయితే అధికారాన్ని అడ్డం పెట్టుకొని పేదల భూములు ఆక్రమించారని కూడా కవితపై కూడా విమర్శలు ఉన్నాయి. కానీ ప్రస్తుతం అయితే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక కూడా ఆందోళనకారులు అయితే తిరగబడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. చాలా రోజులుగా కూడా ఆ గ్రామంలో ఈ భూ వివాదం నడుస్తూనే ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కవితపై తిరుగుబాటు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఆమె ప్రస్తుతం అయితే కవిత హైదరాబాద్ లో నివాసం ఉంటున్నట్టుగా తెలుస్తా ఉంది. అక్కడ ఉంటున్నటువంటి కవిత ఇంటిపై కూడా ఇప్పుడు ప్రస్తుతం అయితే గ్రామస్తులు దాడికైతే ఇస్తున్నారు. ప్రస్తుతం అయితే ఈ వ్యవహారం పోలీసులు జోక్యం చేసుకోవడంతో అక్కడ పరిస్థితి కొంత ఆందోళనకరంగా మారినటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం అయితే ఆందోళనకారులను బుజ్జగించేటువంటి ప్రయత్నం అయితే పోలీసులు చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ కిరణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. చాలా